ఎంతో ఎక్కువ బాధపడుతూ ఉంటాం. అయితే అందరి చేత ద్వేషింపబడతారు, అంతం వరకు సహించిన వాడు రక్షించబడిన దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరి చేత ఏమంటారు? ద్వేషించబడతారు. అందరు ద్వేషిస్తారు, కుటుంబ సభ్యులు ద్వేషిస్తారు, రక్త సంబంధికులు ద్వేషిస్తారు, నా అనుకున్న వారు ద్వేషిస్తారు, దూషిస్తారు, హేళన చేస్తారు, అవమానకరంగా మాట్లాడతారు. వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువులో సంతోషించాలంట. సంతోషించి ఆనందించాలని దేవుని వాక్యం చూస్తాం. 5వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆనందించాలి, ప్రభువులో ఆనందించాలా. ఇది ఎలా సాధ్యమన్నా పిల్లరా, సాధ్యం చేసి చూపించాడు భక్తుడైనటువంటి యోబు. తన భార్య నిందిస్తున్నా, అవమానకరంగా మాట్లాడమని ప్రేరేపించిన ఏమాత్రం కూడా లొంగలేదు, ఏమాత్రం కూడా పాపము జోలికి వెళ్ళలేదు, ఏమాత్రం కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించలేదు. ఈరోజు మన బ్రతుకును, మన జీవితాన్ని చూసుకున్నట్టయితే మనం ఎలా పరిగెత్తుతున్నాం విశ్వాస యాత్రలో? ఈ ఆత్మీయ యాత్రలో మనం ఎలా ముందుకు సాగుతున్నాము? మన ఓర్పు ఎలా ఉంది? మన పట్టుదల ఎలా ఉంది? మన గమ్యస్థానం చేరేటట్టుగా, బహుమానం పొందుకునేటట్టుగా పరిగెత్తుతున్నామా? లేదా అందరూ ఏదో పరిగెత్తుతున్నారు, మనం పరిగెత్తుదామని వారికి ఊరికి పరిగెత్తుతున్నామా? పరిగెత్తాలి, పరిగెత్తాలి, ప్రభు కోసం పరిగెత్తాలి, ప్రభు పరిచయం చేయటం కోసం పరిగెత్తాలి. ప్రభు కోసం మనం ముందుకు ఎప్పుడైతే పరిగెత్తడానికి మనం ఇష్టపడతావో, ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రార్థన చేసుకుంటావో, ఆ పరిగెత్తే గుణాన్ని నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ పరిగెత్తడానికి నీకు శక్తిని ఇస్తాడు. నువ్వు మోకరించి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, నువ్వు త్రొట్టిల్లకుండా నీ పరుగు పందెంలో నీతో పాటు ఆయన కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నడుచుకుంటూ పోతుంటే ఆయన నీతో నడుస్తాడు. నువ్వు పరిగెత్తుతూ నీతో పాటు ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంకా చూడదు, నువ్వు ఎంత స్పీడ్ పరిగెత్తుతో పరుగెత్తున ఆయన అంటాడు. ఇప్పుడు బైక్ తోలే వాళ్ళు ఉంటారు, చిన్న చిన్నగా నేర్చుకుంటుంటారు. చిన్న చిన్నగా బైక్ నేర్చుకున్నా, సైకిల్ నేర్చుకున్నా, వాళ్ళు తొక్కుతూ ఉంటే వెనక పట్టుకొని ఏం చేస్తూ ఉంటారు? పట్టుకొని నడిపించే ప్రయత్నం, పడిపోకుండా అప్పుడప్పుడు చేయి విడిచిపెట్టి, కానీ వాళ్ళ వెనకనే పరిగెత్తుతారు. ఎందుకని? ఎక్కడన్నా పడిపోతారు, నేర్చుకుంటున్నా పడిపోతారు. ఎక్కడ మన ప్రభువు కూడా మనం ఎక్కడ పడిపోతాము, ఎక్కడ జారిపోతాము, ఎక్కడ స్లిప్ అయిపోతాము, ఎక్కడ టర్నింగ్ వచ్చినప్పుడు ఆ టర్నింగ్లో మనం సరిగా కంట్రోల్ చేసుకోలేక పడిపోతాము, ఎక్కడ ఏ స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు ఆగకుండా ముందుకు దాడి ఎక్కడ పడిపోతాము అన్నీ ఆయనకు తెలుసు. మన పరుగు పందెంలో మనం పరిగెత్తుతున్నప్పుడు మన ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. కాబట్టి మన వెనకనే ఆయన వచ్చి మన వెన్ను తట్టి ఆయన బలపరిచి ఆయన నిలబెట్టగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే మన చూపు ఎట్టుండాలా? ఆయన మీదనే ఉండాలా. మన దృష్టి అంతా ఆయన మీదనే ఉండాలా. ఈరోజు నిజంగా నీ దృష్టి ఆయన మీద ఉందా? నిజంగా నీ కనుదృష్టి ఆయన మీద ఉందా? నిజంగా నీ పరుగు పందెంలో నువ్వు ఎలా పరిగెత్తుతున్నావు? ఈరోజు నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి దేవుని వాక్యం ద్వారా మనం వింటా ఉన్నాం. మనం సరి చేసుకుందాం, చక్కబెట్టుకుందాం, దేవుని కొరకు బ్రతుకుదాం. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడ ఆసీనుడై ఉన్నాడంట? దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎంత సహిస్తే, ఎంత భరిస్తే, ఎంత ఓర్చుకుంటే, ఎంత తగ్గింపు జీవితం ఈ లోకంలో జీవిస్తే అక్కడికే ఉన్నాడు. చూడండి పిల్లరా, మనము కూడా మనకు ఒక మాదిరి చూపించాడు యేసుక్రీస్తు ప్రభు. మనము కూడా అలా తగ్గింపు జీవితాన్ని కలిగి, అలా మనము తగ్గించుకొని ఎప్పుడైతే ఉంటామో మనం ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు లేవనెత్తాడంతే. దేవునికి స్తోత్రం. మనం పరిగెత్తాల్సిన పనిలే ఆయన ఆ స్టేజ్లోకి వెళ్ళాలని. ఆయన వైపు పరిగెత్తితే చాలు, ఆయన ఆ స్థితిలోనే తీసుకెళ్తాడు. ఆయన ఎంత తగ్గింపు జీవితాన్ని జీవించున్నాడో అట్లా తగ్గించుకోవడం కోసం మనం పరిగెత్తాలి, ముందుకెళ్ళాలి. తగ్గింపు జీవితం. ఈరోజు పిల్లరా మనం తగ్గించుకోవాలి. ఒక వ్యక్తి అంటే ఉద్యోగం వచ్చిందంట. ఉద్యోగం రాకముందు మందిరంలో కసువు కొట్టడం, చేపలు పరచడం అన్నీ. ఉద్యోగం వచ్చిన తర్వాత పాస్టర్ గారు కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింటే యథావిధంగానే మామూలుగానే, మా వందనాలు బాగున్నారమ్మా, ఎప్పుడు పరిచయం చేస్తుంటుంది కాబట్టి సిస్టర్ ఆ కసువు కొట్టి ఆ చేపలు పరచంటే పాస్టర్ కిందకి ఇలా చూసిందంట. అంటే దాని అర్థం ఏంటి? నేను ఈరోజు ఉద్యోగం చేస్తూ ఒక జిల్లాకి నేను ఒక అధికారిని అయితే నన్ను కసువు కొట్టమని, నన్ను చేపలు ఏమంటావని అంతేనా అర్థం? పైకి చూసింది. ఆ పైకి అది గట్ట చూసిందంటే పిల్లల సర్లేని అనుకున్నాడంట. కొన్ని రోజుల తర్వాత అక్కడ ఏదో ఫ్రాడ్ జరిగి ఆమె ఉద్యోగంలో తీసేస్తే మళ్ళీ వచ్చి పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయాలి ప్రాధేయపడిందంట. అంటే
దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మంచిదే, కానీ నువ్వు ఇచ్చిన స్థితిని బట్టి దేవుని సన్నిధిలో మాత్రం నీ స్థితి మారకూడదు. నీ పరిస్థితి దేవుని ఎదుట నువ్వు మొదటిలో ఎలా ఉన్నావో నీవు తర్వాత కూడా నీ స్థితి అలానే ఉండాలి. ఎట్లా? ప్రారంభ దశలో ఎంత భక్తి జీవితాన్ని, ఎంత విశ్వాస జీవితాన్ని, ఎంత తగ్గింపు జీవితాన్ని కలిగి నువ్వు ఉన్నావో నిన్ను దేవుడు హెచ్చించిన కొలది ఇంకా నువ్వు తగ్గింపు జీవితంలోనికి రావాలా, కానీ ఏమాత్రం హెచ్చింపు జీవితంలోనికి రాదు. తను తాను హెచ్చించుకుంటే ఆయన ఏం చేస్తాడు? తగ్గించుతాడు. తను తాను తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడంతే. ఆయనలో మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలంటే. ఈరోజు ఈ వారం ఏమైనా పరిచయం చేయాలా? ఈరోజు ఏమైనా పరిచయం చేయాలి, ముందు స్థానం మనదే ఉండాలి. ఇంకంతే మన చెయ్యి ఉండాలంటే, మన కష్టార్జితం ఉండాలి దేవుని మందిరంలో. మన కష్టార్జితం దేవుని మందిరంలో ఉండాలా, మన శ్రమ దేవుని మందిరంలో ఉండాలా, మన కన్నీరు దేవుని మందిరంలో గార్చాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. మన కన్నీరు దేవుని మందిరంలో కార్చాలా, మన కష్టార్జితము దేవుని మందిరానికి చేరాలా, మన ప్రయాస ప్రభు చూసేటట్టుగా, ప్రభు నచ్చేటట్టుగా, ప్రభు మెచ్చేటట్టుగా దేవుని పరిచయలో శక్తి లోపము లేకుండా చేయాలంట. పని చేస్తే మళ్ళా శక్తి లోపము లేకుండా దేవుని పని చేయాలా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇటువంటి దేవుడు విడిచిపెడతాడా? అటువంటి వ్యక్తులను దేవుడు విడిచిపెడతాడంటారా? అటువంటి వ్యక్తులకు ఆపద వస్తే దేవుడు ఊరుకుంటాడంటారా? అటువంటి వ్యక్తులకు దేవుని పని కోసం ప్రయాసపడే బిడ్డలను దేవుడు ఊరుకుంటాడా? కానీ ప్రియులారా, మనం చేయవలసింది మనం చేయాలి. మొదటిగా ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. ఇంకొక మాటని జ్ఞాపకం చేస్తాను. మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుకకయుండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనిడి. ఎవరు తలంచుకోవాలి? మన తలంపులంతా ఎవరి మీద ఉండాలా? యేసు ప్రభువు మీదనే ఉండాలి. పాపాత్ములు ప్రియులారా వ్యతిరేకమైన ఎన్నో తిరస్కరించేస్తారు. అసలు తిరస్కరించినా కూడా ఆయన ఎలా ముందుకు సాగాడో ఈ లోకంలో మనము కూడా అలా సాగవలసిన వారమై ఉన్నాము కనుక మనం ఎవరిని తలంచుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభునే మనం తలంచుకోవాలి. మన తలంపులలో ఆయన ఆలోచనలు ఉండాలా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు తలంపులంతా తండ్రి తలంపులే, తండ్రి పంపించిన తలంపులే. ఈరోజు కాస్త సమయం దొరికిందనుకోండి, ప్రభు ఈ లోకం శరీరధారిలో ఇలా ఉన్నాడు అనుకోండి, ఆయనకి సమయం దొరికింది, ఆయన ఏం చేస్తాడు? పడుకొని నిద్రపోతాడా? ఆయన పడుకొని నిద్రపోయిన సంగతులు చాలా తక్కువ, నిద్రించిన సంగతులు చాలా తక్కువ. కానీ ఎక్కువ రాత్రల్లా ప్రార్థనలో కొండ మీద గడిపాను, పగలంతా దేవుని మందిరాలలో అందరికి సువార్త ప్రకటిస్తూ ఉన్నట్టుగా, స్వస్థపరుస్తూ రోగులను స్వస్థపరుస్తున్నట్టుగా, అద్భుతాలు చేస్తున్నట్టుగా, ప్రజల మధ్యలో సంచరిస్తున్నట్టుగా. ఒంటరిగా దొరికితే ప్రార్థన, ఒంటరితనం ప్రార్థన, ప్రజల ముందు అద్భుత కార్యం. ఇలా సాగాడు. ఇప్పుడు మనకు సమయం దొరికితే మనం ఏం చేస్తాం? సమయం దొరికింది, మనం ఏం చేస్తాం? పిల్లలు ఎవరు పిల్లలు అంటే దేవుని పిల్లలు. అయితే మన తండ్రి ఏ విధంగా నడిచాడో మనం ఎలా నడవాలా? ఆ బాటలో నడవాలి. మన తండ్రి బాటలో మనం నడవాలా. మన తండ్రి ఉద్దేశాలు మనం నెరవేర్చించాలా, తండ్రి కార్యాలు మనం జరిగించాలా. తండ్రి మన పైన బాధ్యత ఏదైతే బాధ్యత అప్పచెప్పినాడో ఆ బాధ్యత మనం తీసుకోవాలా. ఇప్పుడు పొలం ఉంది, తండ్రి ఉన్నప్పుడు బాగా పొలం వేసేవాడు, ఇత్తనం వేసి పంట వస్తాడు. తండ్రి ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత కుమారుడు అది అధికారాన్ని తీసుకున్నాడు, పొలం అంతా తీసుకున్నాడు. ఇప్పుడు కుమారుడు ఏం చేస్తాడు? పొలం దగ్గరికి వెళ్ళి ఆ పొలాన్ని మొదటిగా చూసి ఆ చెత్త చెదారం కంప అంతా కుట్టేసి శుభ్రపరిచి ఆ కొయ్యలంతా ఏరేసి ఆ పొలాన్ని అంతా కూడా ట్రాక్టర్లో పెట్టి దున్నించి ఆ వర్షం కోసం ఎదురు చూసి మంచిగా అదును దొరికితే ఏం చేస్తాడు? విత్తనాలు నాటే ప్రయత్నం చేస్తాడు. అంటే తండ్రి తన ముందుకు ఎలా చేశాడో కుమారుడు తన బాధ్యతను తీసుకుని ముందుకు సాగుతాం. ఈరోజు నీవు నేను కూడా పరలోక సంబంధించిన తండ్రి బాధ్యత మనం ఎందుకు తీసుకోవట్లేదు? మన దినాన నేను చెప్పాను, కరపత్రికలు ఎంతమంది పంచారు అన్నారు. కరపత్రికలు ఎంతమందికి పంచానంటే చాలామంది మేము పంచలేదు అన్నారు. నేనేం చెప్పానంటే ప్రార్థన చేసుకొని ఒక 10 మందికి పంచండి. మీరు 10 మందికి ఎవరైనా స్వార్థ తెలియని వారికి చదువుకోండి అన్నా, దేవుని వాక్యం చదువుకుంటారా? ఇవి ఇస్తున్నా చదువుకోండి, అడిగి ఇవ్వాలి అన్నారు. చదువుకుంటారా? అటు నాకు వద్దంటే వద్దు చేయాలి. ఎవరైనా తీసుకుంటా ఇవ్వండి అని ఇచ్చేసేయాలి. ఒక 10 మందికి ఇస్తే
కనీసం వాళ్ళలో ఒక కష్టాల్లో, బాధల్లో, శ్రమలు, ఇబ్బందులు ఒక్క వాక్యమైన వాళ్ళని పట్టుకొని వాక్యం చేత వాళ్ళు నడిపించబడతారేమో. ఒక్క ఆత్మైన అగ్నిలో నుండి లాగినట్టుగా దేవుని వైపు నడిపించిన వారు అయితారేమో. ఈరోజు దేవుని పని చాలామంది చేసే వాళ్ళు తక్కువైపోతున్నారు. దేవుని బిడ్డలు చేయకుండా దేవుని పని ఎవరు చేస్తారు? ఇంకా దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు, దేవుని గురించి వినేవాళ్ళు, దేవుని గురించి స్తుతించేవాళ్ళు, దేవుని గణపరిచేవాళ్ళు, దేవుని మాటలు విన్న నీవు నేనే సైలెంట్గా ఉండిపోతే ఇంక దేవుని రాజ్యం కోసం ప్రయాసపడే దేవుడు ఇలారా ఎవరు ప్రయాసపడాలి? ఇంకా ఒక సేవకులకైనా దేవుడు బాధ్యత అప్పగించింది, ఒక పాస్టర్లకైనా బాధ్యత దేవుడు అప్పగించింది. విశ్వాసరంగా మనకు ఒక బాధ్యత లేదా? సంఘ బిడ్డలకు ఒక బాధ్యత లేదా మనకు? దేవుని గురించి సంగతులు మన సాక్ష్యాన్ని ప్రభు నా జీవితాన్ని మార్చాడు, ప్రభు నా జీవితాన్ని నెమ్మదిపరిచాడు, ప్రభు నా జీవితం అద్భుతాన్ని చేశాడు. నిన్ను కూడా మారుస్తాడు సిస్టర్, నిన్ను కూడా మారుస్తాడు బ్రదర్, తమ్ముడు నిన్ను కూడా మారుస్తాడు, అన్న నిన్ను కూడా మారుస్తాడు. నీ బాధలు తొలగిస్తాడు, నీ కష్టదినంలో పోగొడతాడు. ఆయన ఎదుటికి వచ్చి ప్రార్థన చేసుకో. నీ బాధ్యత లేదా? ఎంతమంది బాధ్యతలు కలిగి ముందుకు సాగుతున్నారు? వీళ్ళ ఆయన తలంచుకొని ఎంతమంది ముందుకు వెళ్తున్నారు? ఆయన తలంపులు మనలో ఉండాలని దేవుని మాటల ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ ముందుకు సాగుతున్నాను. ఇంకా యాకోబు రాసిన పత్రికలో నేను ఒక మాట చదివి మరలా అక్కడికి వస్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం మనం చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడును. ఇలారా ఈరోజు దేవుని మాటల చేత మనం హెచ్చరిక. పైనుండి వచ్చు జ్ఞానము అది ఎలాంటిదంట? పవిత్రమైనది. ఈరోజు దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకోవడం కోసం మీలో జ్ఞానం ఎవరికైనా కొదువైనదా? మీరు దేవుణ్ణి అడగాలి. ఇది దేవుడు మనకు చెప్పినటువంటి మాట. సందేహించకుండా మనం దేవుణ్ణి అడగాలి. ఏ మాత్రము కూడా 6వ వాక్యంలో చూస్తాం. చదవండి నాన్న, 1వ అధ్యాయం 6వ వాక్యం, యాకోబు రాసిన పత్రిక. ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములు పోలి ఉండును. 5వ వాక్యం చదువును. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నాడు అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేసే దేవుడు. అయితే మనం అడిగేది ఎట్లా అడగాలంట? ఏమాత్రం కూడా అసలు సందేహం అనేది ఉండకూడదు అంట. సందేహం అంటే ఏమిటి? అవుతుందో కాదో, జరుగుతుందో జరగదో, ఇప్పుడు నేను ప్రార్థన చేసిన ప్రతిఫలం అందుతుందో అందదో. ఇలా సందేహం అనేది నీ మనసులోనికి రాకూడదు అసలు. ఇంకా ఒక్క కనీసం ఏమంటారు, ఇంకా చిన్న వస్తువులు ఎంత చిన్న, ఇంకా ఏమాత్రం కూడా సందేహం ఉండకూడదు నీ జీవితం. అసలు సందేహం అని నీ మనసులో రాకూడదు. ఇంకా ఒక సిస్టర్ ఫోన్ చేసి, అన్న డిఎస్సికి వెళ్తున్నాను ఎగ్జామ్ రాయడానికి, నా కోసం ప్రార్థన చేయండి. రాసి వచ్చిన కానీ అన్న భయం అవుతుందన్న, సరిగా రాసినాను కానీ కొంచెం మళ్ళీ భయం అవుతుందన్న అంటే, ఎందుకు భయం అవుతుందమ్మా? దేవుని మీద నీకు విశ్వాసం లేదా? దేవుని మీద నీకు నమ్మకం లేదా? ఇలా అడిగాను. ఎందుకు నాన్న నీకు ఎందుకు భయం అవుతుంది? ఎందుకు సందేహపడుతున్నావు నువ్వు? సందేహం అనేది నీ జీవితంలో ఉండకూడదు కదా. ఆయన ముందు విశ్వాసం ఉంచి వదిలిపెట్టాలి అంతే. నువ్వు ఎగ్జామ్ రాసి వచ్చావు, ప్రభుకు అప్పచెప్పు అంతే, ఇంకా వదిలిపెట్టాలని అంతే. పేతురును నీళ్ళ మీద నడుచుకుంటూ రా అన్నాడు ప్రభు. నడుచుకుంటూ పోయేటప్పుడు ఏమొచ్చింది? ఆయనకు సందేహమే. సందేహం వల్ల మునిగిపోయాడు. సందేహం వల్ల లోపలికి కూరుకుపోతా ఉన్నాడు నీళ్ళలో. సందేహం లేనంత వరకు నీళ్ళపైన నడిచినాడు. ఇంకా ప్రభు ఆ పక్క నుండి నీళ్ళ మీద నడుచుకుంటుంటే ఈ పక్క పేతురు నడుచుకుంటూ పోతున్నాడు. చేపలు పట్టుకునే పేతురు ప్రభును చూస్తున్నంత వరకు, ప్రభు మీద ఎటువంటి ఆయన మనసులో ఆయనకు సందేహం లేనంత వరకు, విశ్వాసంతో సాగినంత వరకు బాగానే సాగాడు. ఎప్పుడైతే అల్ప విశ్వాసం, అవిశ్వాసం, సందేహం తన మనసులో చోటు ఇచ్చాడో ఏమైపోతూ వచ్చాడు? మునిగిపోతూనే వచ్చాడు. మన ప్రయాణంలో కూడా, మన ఆత్మీయ స్థితిలో కూడా మనం ఎలా ఉండాలి? ఏమాత్రం సందేహం అనేది ఉండకూడదు. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడంతే.
మన మధ్యలో ఉన్న నవీన్ ఉన్నాడు, ఏదైనా దెబ్బ తాకిన అంటే నాకు ఇంజక్షన్ వద్దన్నా, నాకు ఏమాత్రం వద్దన్నా, దేవుడే నాకు తీసేయాలి. మన భయంకరంగా బ్లడ్ గారితో కారికొస్తే నేను అన్నాను, ఇంజక్షన్ వేసుకున్నాను సెప్టిక్ అన్నా, నువ్వు సెప్టిక్ కాకుండా నువ్వు ప్రార్థన చేయి అంతే. ఇంకా నాకు దేవుడు స్వస్థపడ, ఒక మాత్ర వేసుకోకూడదు, నేను ఒక ఇంజక్షన్ వేసుకోకూడదు అన్నా. మీరు వచ్చారు మా ఇంటి దగ్గరకు వచ్చి ప్రార్థన చేశారు, ఆ రోజు నుండి ఈ రోజు వరకు అంతే నాన్న చెప్పింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక మాత్ర కూడా నేను వేసుకోకూడదని నేను ప్రార్థన చేసుకుంటున్నా ఇలా. అయితే ఈ రోజు వరకు వేసుకోకుండా దేవుడు నన్ను కాపాడాడు. లేకపోతే నాకు గుట్టలు మాత్రలు ఉండేవి. వాళ్ళ అమ్మతో చెప్తున్నాడు మొన్న, అమ్మ ఎన్ని కవర్లలో ఉండేవి మాత్రం, రోజు ఒకటి వేసుకోవాలి మాత్రం, వారానికి ఒకసారి నెలకోసారి హాస్పిటల్ చుట్టూ తిరగాల. అయితే ఈరోజు ఆ స్థితిని తొలగించాడు, ఆ పరిస్థితిని తీసేశాడు, ఈరోజు నన్ను బాగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం దేవుని ఏంటంటే, మాత్రలు వేసుకోకూడదని లేదు, ఇంజక్షన్ వేసుకోకూడదని లేదు, కానీ ఒక విశ్వాసం, ఒక నమ్మకం. అయితే సందేహం లేకుండా అడిగితే ఖచ్చితంగా దానికి తగిన ఫలితాన్ని పొందుతారంతే. విశ్వాసం ఉండాలైతే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు విశ్వాసంతో నువ్వు దేవుని ఎందుకు వచ్చి విశ్వాసంతో నువ్వు ముందుకు సాగుతున్నట్టయితే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట చదవండి, పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన పత్రిక లేదా 4వ అధ్యాయం 16వ వాక్యం చదవన్నా. 4:16, 15, 16 కూడా చదవండి. 15 లేదా 14 నుండి చదవండి, ఇంకా బాగుంటుంది. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందా పాలైన ఎడల మహిమా స్వరూపు అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. 16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. సపర్లు బట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. యోబు దేవుణ్ణి మహిమపరిచినాడు. ఈరోజు క్రైస్తవుడుగా నువ్వు పిలువబడుతూ, క్రీస్తు బిడ్డగా పిలువబడుతూ, క్రీస్తు మార్గంలో సాగుతున్న నీకు ఒకవేళ బాధ వస్తే, అయితే వచ్చిన బాధను బట్టి నువ్వు సిగ్గుపడద్దు. అయితే అక్కడ రాయబడి ఆ పేరును బట్టి నువ్వు ఎవరిని మహిమపరచాలా? దేవుని మహిమపరచాలి. ఇలా కొంతమంది బాధలు కొని తెచ్చుకుంటారు. ఎట్టంట? నరహంతులుగా మారి, దొంగలుగా మారి, అక్కడే రాయబడి దుర్మార్గుడుగా మారి, పరుల జోలికి పోయి అట్లా బాధను కొని తెచ్చుకుంటారు. కానీ మీరైతే అలా ఉండవద్దు. మీరు క్రైస్తవులుగా ఉండి ఒకవేళ మీరు క్రీస్తుని పోలి నడుచుకుంటూ క్రీస్తు మనసు కలిగి జీవిస్తూ ఉన్నట్టయితే మీకు వచ్చిన బాధ ఒకవేళ వస్తే దాన్ని బట్టి మీరేం చేయాలంట? దేవుణ్ణే మహిమపరచాలి. మీరు సిగ్గుపడకుండా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. 12-13 వాక్యం చదవండి. అదే అధ్యాయంలో ప్రియులారా, 4వ అధ్యాయం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయున్నంతగా సంతోషించాలి. క్రీస్తు శ్రమలలో మీరు కూడా పాలిభాగస్తులు, శ్రమలలో పాలిభాగస్తులు. చాలామంది సంతోషించే వారితోనే సంతోషించడానికి ఇష్టపడతారు. ఎవరైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని పంచుకోవడానికి ఎవరు వెళ్తారన్నా? బాధను పంచుకోవడానికి వెళ్తారా? వాళ్ళ బరువు ఎవరైనా మోయడానికి ఇష్టపడతారా? పిల్లరా, ఈరోజు ఇక్కడ దేవుని మాటలు మనం చదువుతున్నాము. క్రీస్తు శ్రమలో మీరు పాలివారైనంతగా సంతోషించాలి. ఒకళ్ళ కష్టం వచ్చి బాధిస్తే ఈరోజు తల్లి చెల్లి అక్క వినండి, అయితే మహాశ్రమ వస్తే అదేదో వింత జరుగుతుంది ఆశ్చర్యపడకుడి. ఎందుకంటే
క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడంట మీకు ఆ మహానందం సంతోషం ఇచ్చే దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు కొరకు శ్రమలు అనుభవిస్తే, ప్రభు కొరకు కష్టాలు పడి, ప్రభు నామము నిమిత్తం ప్రభు కొరకు సాక్షిగా బ్రతకడం కోసం ఎన్ని కష్టాలను వస్తే భరించడానికి ముందుకు వెళ్తే నీకు ప్రభు ఇచ్చే ఆనందం ఉంది, ప్రభు ఇచ్చే సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం. ఇలారా ప్రభు ఇచ్చే సంతోషం, ప్రభు ఇచ్చే ఆనందం ఎటువంటిది? ఇంకా అది ఇంకా అసలు వర్ణించడానికి వర్ణతాతీతం, వర్ణించలేము ఆయన ఇచ్చే సంతోషం. ఈ లోకంలో ఎవరన్నా బాగా ఉన్నవాళ్ళు, ఇంకా నాకు ఎవరు లేరు నా తర్వాత అనుభవించేవాళ్ళు, ఈ ఆస్తికి నువ్వే వారసుగా ఉండరా అంటే ఇంక ఎంత సంతోషమో. ఇంకా నేను కష్టపడకపోయినా నాకు ఇలా ఇచ్చేశారు. నాకు ప్రార్థన చేస్తుంటే అలా చూపించాడు దేవుడు. ఎవరికో పిల్లలు లేరంట, అయితే సేవ చేస్తూ ఉంటే, స్వార్థ ప్రకటిస్తూ ఉంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళకి ఏమైతే కలిగి ఉన్నదో వాళ్ళంతా ఇదంతా నీ సేవకు ఏదైనా ఉపయోగపడితే ఇదంతా తీసుకుని ఖర్చు పెట్టుకున్నాను ఒక దర్శనం వచ్చింది. అది ఎవరో ఇంకా దేవుడు బయలుపరచలేదు. అన్న నీ సేవలో ఉపయోగపడితే ఇదిగో నాకు ఆస్తి ఇలా ఇంత దేవుడు ఇచ్చాడు విస్తారంగా ఇచ్చా, నాకు పిల్లలు ఎవరు లేరు, దేవుడిచ్చిన పిల్లవాడు నువ్వే, ఇదిగో ఇదంతా తీసుకుని నీ సేవకు విస్తారంగా ఉపయోగించుకోనని చెప్తే కళ్ళు తెరిచి చూస్తే నేను విధమే ఉన్నా ప్రార్థన చేసుకున్నాను. ఇలా చూడండి, ఈరోజు ఒక దర్శనం నాకు అర్థం కాలేదు. తల్లి చెల్లి అక్క ఈరోజు వినండి, దేవుని కోసం నువ్వు బ్రతికితే, దేవుని సాక్షిగా నువ్వు జీవిస్తే నీకు ఎక్కడి నుండి తీసుకొస్తాడు, ఎలా తీసుకొస్తాడు, ఎలా నడిపిస్తాడో, నీ అవసరతలన్నీ పూడుస్తాడు, నిన్ను సంతోషకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకరోజు ఇష్టానుసారంగా జీవించిన జీవితమే, ఒకగానొక సమయాన ప్రభుకు వ్యతిరేకంగా బ్రతికిన వ్యక్తిని, ఒకగానొక సమయాన ప్రభువు సాక్షిగా బ్రతకవలసిన నేను ప్రభువు నామానికి అవమానం తెచ్చినట్టుగా బ్రతికిన వ్యక్తిని. ఈరోజు దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాకు సహాయకరంగా ఉన్నాడు, దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నన్ను బ్రతికించాడు, దేవుడు నన్ను రక్షించుకున్నాడు, తన సొత్తుగా మార్చుకున్నాడు, తన విలువైన పాత్రగా వాడుకుంటున్నాడు. నిన్ను కూడా వాడుకుంటాడు ఆయన. ఒకవేళ బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ప్రభుకు అప్పచెప్పి ముందుకు సాగిపో, ఆయన ఇచ్చే సంతోషాన్ని అనుభవించు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకం యోగ్యమైనది కానే కాదు దేవుని పిల్లల, ఈ లోకం శాశ్వతమైనది కానే కాదు. మనకు తెలుసు మనం పరదేశులము, యాత్రికులము. ఈ లోకంలో పరదేశంలో యాత్రికులము. ఏ రోజైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే, విడిచిపెట్టవలసిందే. ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. అయితే వెళ్ళిపోయేలోపు ఈ లోకంలో నీ పరుగు పందెము ప్రభు కొరకే బతకాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు శ్రమలు వచ్చినాయని నువ్వు ఏమాత్రం వెనకడుగు వేయకూడదు. ఇంకొక మాట చివరిగా 5వ అధ్యాయం 3వ వాక్యం, పేతురు రాసిన పత్రిక, లేదా చదవన్నా 5వ అధ్యాయం 4వ వాక్యం చదవన్నా. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు మందకు మాదిరిగా నువ్వు బ్రతుకుతావో, పైన ప్రభువులు అనేటువంటి మందకు మాదిరులుగా ఉండు అన్నాడు 3వ వాక్యం చివరి లైన్. ఎప్పుడైతే నువ్వు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటావో అయితే వాడబారిన మహిమ కిరీటం నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. వాడబారిన మహిమ కిరీటం, దేవుడిచ్చే కిరీటం. ఇప్పుడు దేవుడిచ్చే కిరీటం నీకు కావాలి, ఆ బహుమానం నీకు కావాలి అంటే నేను ముగిస్తాను. ఇక దగ్గర 5:50 అయింది. ఆ కిరీటం నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలంట? మాదిరికరంగా జీవించాలి. మంద, దేవుని మంద, క్రీస్తు దేవుని పిల్లలు ఉన్నారు, మంద ఉన్నారు. అయితే ఈ మందలో నువ్వు మాదిరిగా ఉండాలా. నిన్ను పోలి నీ పక్కవాడు నడుచుకోవాలి. ఇంకా నీ భక్తి జీవితాన్ని చూసి, నీ ప్రార్థన జీవితాన్ని చూసి, నీ విశ్వాస జీవితాన్ని చూసి, నువ్వు ప్రభు మీద ఆధారపడిన విధానాన్ని బట్టి నీ తర్వాత వచ్చేటటువంటి తరము కూడా నిన్ను చూసి వెంబడించాలి. ఇంకా దేవునికి స్తోత్రం చెప్పండి. పౌలంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇంకా ఈ డైలాగ్ చెప్పగలిగిన వారు ఎవరు లేరు. ఇంకా ఇది గొప్ప విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి మాట. జీవితంలో జీవిస్తూ చెప్పే అందరూ చెప్తాను అనుభవాలు నడుచుకోండి అంటే చాలామంది అంటారు, కానీ అలా బ్రతికుంటారు. క్రీస్తు రూపంలో, క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడినాడు.
క్రీస్తు మనసు కలిగి జీవించాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు, ఒక మందకు మాదిరిగా జీవించి. నువ్వు కూడా దినదినము అలా వెళ్ళడానికి ప్రయాసపడాలి. దినదినం అలా ముందుకు అలా సాగడానికి నువ్వు ప్రయత్నం పడాలి. ఏ రోజు నువ్వు మందకు మాదిరిగా ఉండి ఎప్పుడైతే జీవిస్తావో దేవుడిచ్చేటటువంటి వాడబారని మహిమ కిరీటాన్ని నువ్వు పొందుకుంటావని, నువ్వు పెద్దలకు లోబడి ఉండాలని, ఎదుటివాని ఎడల దీన మనసు వస్త్రము నువ్వు ధరించుకొని నిన్ను నువ్వు అలంకరించుకోవాలని దేవుని మాటల ద్వారా మనం హెచ్చరిక పొందుతున్నాం. దేవుడైతే అహంకారాలను ఎదిరించి ఎవరైతే దీనంగా ఉంటారో వారికి దేవుని కృపను ఇస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన కృపావరముని ఇస్తాడు, ఎవరికి దీనులకు ఇస్తాడన్నాడు. అక్కడ చూడండి నాన్న, ఆ మాట చదవండి, 5 చివరి లైన్లో చదవండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరికి అహంకారం అంటే ఏంటి? ఈ మాట వినకపోవటం, దేవుని మాట వినకపోవటం, దేవుని మాటకు విధేయత చూపకపోవటం, దేవుని మాటకు లోబడకపోవటం, ఆయన ఆజ్ఞను మీరటం. దేవుడు అన్నాడు, నరులారా రండి అని పిలుస్తున్నాడు. ఆయన ఈరోజు ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఒక ఆజ్ఞ ఇచ్చి ఆ ఆజ్ఞ ప్రకారం జీవించమంటున్నాడు. మనం అదే 50 కీర్తనలు చదువుకున్నాం. ఎవరైతే ఆయన మాట విని ఆయన ఎదుటికి వస్తారో వాళ్లకు, ఆయన మాట విన్న వారికి, దీనంగా ఆయన ఎదుట ఎవరైతే తగ్గించుకొని ఉంటారో వారికి ఆయన కృప తోడుగా ఉంటుందట. దేవునికి స్తోత్రం. అందుకంటే నా కృప చేతని మీరు రక్షించబడినారు. కృప చేత, కృప, ఆయన కృప మనకు రక్షణ. దేవునికి స్తోత్రం. ఆయన కృప, ఈ కృప అనే మాట వస్తే చాలా సంతోషం అసలు. ఆయన కృప లేనిది మనం బ్రతకలేము. ఆ పాట పాడతారన్న, నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హింసలేను యేసయ్యా, యేసయ్యా, నీ కృప ఉంటే చాలయ్యా, నీ కృప లేనిదే జీవించాలేనయ్యా, యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే జీవించాలేనయ్యా, నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హింసలేను యేసయ్యా, యేసయ్యా, నీ కృప ఉంటే చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండాలేనయ్యా. దేవునికి స్తోత్రం. ఆయన కృప ఉంటే చాలండి, అంతే. ఆయన కృప మనకు రావాలి, కావాలి అంటే మనకేం కావాలా? దీనత్వం ఉండాలా, తగ్గింపు జీవితం ఉండాలా, ఎదుటి వాని ఎడల దీన మనస్సు. పిల్లారా, ఎప్పుడైతే ఇటువంటి స్థితిని నువ్వు కలిగి ఉంటావో మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలంట. దీనత్వం, దీన మనస్సు అని వస్త్రము ధరించుకోవాలంట ఎదుటి వాని ఎడల. ఒకవేళ నేను అవహేళనగా మాట్లాడి నిన్ను తక్కువగా చూసినా అయితే నువ్వు తగ్గించుకో, ఏం పర్లేదు. ప్రభుని బట్టి తగ్గించుకో. ప్రభుని బట్టి ఒకవేళ అవమానిస్తున్నారా, సరే తగ్గించుకో. ఒకవేళ నువ్వు ప్రభుని కలిగి ఉన్నావు, ఏం మాట్లాడలేకపోతున్నావు, అయితే ప్రభుకు అప్పచెప్పేస్తాయి. ఇంకా అయితే ప్రభుని నెత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరు నిన్ను దూషించారో, ఎవరు నిన్ను గాయపరిచారో, ఎవరు నిన్ను అవమానకరంగా మాట్లాడారు, ఎవరు నిన్ను తొక్కేసే ప్రయత్నం చేశారు, వాళ్ళ ఎదుటని నిన్ను ఇలా లేవనెత్తుతాడు. వాళ్ళందరినీ పోషించే వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ కాళ్ళ ఎదుటికి తీసుకుని వస్తాడు. ఇది మా కరులారా మేము చూస్తాం. అసలు మా పేరు ఎత్తితేనే కొంతమంది, అసలు వాళ్ళ పేరు చెప్పొద్దు అన్న వారే ఈరోజు మా సహాయాన్ని కోరే స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఎందుకు ఇలా మాట చెప్పగలనంటే ప్రార్థన చేశాను, పాస్టర్గా చెప్పాను, ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా వాళ్ళు మన ఎదుటికి వస్తారు. ఎందుకంటే ఇది దేవుని నామానికి మహిమ రావాలి. ఏదో మనం గొప్పవారిమనో, మనం జ్ఞానవంతులమనేమో, మనం ఉన్నవారిమనో కాదు, కానీ మనం ఏమి లేకపోవచ్చు, ప్రభుని కలిగాము, ప్రభు పని జరగడం కోసం మనం తీర్మానం తీసుకున్నాము, ప్రభు సాక్షిగా బ్రతుకుదాము, ప్రభు పని జరిగిద్దాము అని చెప్పాము. ఒక నిర్ణయంలోనికి వచ్చేసాము. ఎప్పుడైతే అలా సాగుతున్నామో అంచెలంచెలు మాకు వెనక ఏమి లేవు, కానీ
మా ఎదుట క్రీస్తున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. మా ప్రతి అవసరతలో ప్రతి అక్కర్లు తీర్చుకుంటూ ఈరోజు కనీసము మేము ఏమి కావాలని ఆశపడతాము నవీన్ అంటాడు, మా బాధలు మా కష్టాలు ఇవన్నీ చూసి అన్న ఎక్కువ ఖర్చు పెట్టొద్దన్నా, ఎక్కువ వద్దన్నా, ఎక్కువ అడ్డుపడతా ఉంటాడు. ఇక ఏదైనా తినడానికి వెళ్ళినా కూడా, భోజనాలు వెళ్ళినా కూడా, ఎందుకన్నా ఇంట్లో వండుకుందాంలేనా అంటాడు. మేము అలసిపోయాం కానీ లేదన్నా దేవుడు ఇచ్చాలి వెళ్దాం పదంట. ఉన్నాయన్నా లేవా అన్న, ఉన్నాయా లేవా, ఎందుకు నాకు వద్దన్నా, నేను ఇంటికాడ తింటా మీరు తినన్నా, ఇలా చెప్పుతూ ఉంటాడు. అయితే నేను చెప్పాను, దేవుడు ఇచ్చినాడు, దేవుడు ఇచ్చినాడు, దేవుడు పోషించాడు, దేవుడు పోషిస్తున్నాడు, దేవుడు ఏ రోజు గారు అక్కడ తీరుస్తూ ఉన్నాడు. సమర్పణ జీవితాన్ని కలిగి సేవభారాన్ని కలిగి ముందుకు సాగినప్పుడు ఈరోజు నా ప్రతి అవసరాలు తీరుస్తున్నాడు. ఒకప్పుడు నేను ఈ కింద చేపలు వేసుకుని చేపలు అమ్ముకుంటూ సేవ చేశాను, పరిచయం చేశాను. ఆ రోజు నాకు మిగలలేదు, ఆ రోజు నా అవసరతలు తీర్చబడలేదు. కానీ ఈరోజు పూర్తిగా అవన్నీ విడిచిపెట్టేసి ప్రభు మార్గంలోకి వెళ్తే ఈరోజు నాకు అక్కరగా ఏమున్నాయో అన్ని నా అవసరం దేవుడే తీర్చుకుంటూ వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. స్థలం కావాలంటే దేవుడు స్థలాన్ని కూడా 5 సెంట్లు దేవుడు ఇచ్చాడని దేవుడు ముందే కార్యం జరిగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఉండడానికి ఇల్లు, చర్చి, ఎన్ని స్థలాన్ని దేవుడే సిద్ధపరుస్తున్నాడు. పిల్లారా, నాకు ఎవరు తెలియదు, కొత్త ప్రాంతం ఈ రాయలసీమ ప్రాంతం, ఇక్కడ చేర్చబడి వీళ్ళంతా దేవుడు ఇచ్చిన పిల్లలు అనుకుంటే దేవునికి స్తోత్రం. నా ప్రతి బాధలో, నా ప్రతి వేదనలో, నా ప్రతి కన్నీరుకు వీళ్ళంతా కూడా సహకారిగా ఉండి ప్రభువా మా సేవకుడు, మా అన్న, మా బ్రదర్, ఇలా మా బిడ్డ అని ఇలా ప్రార్థన చేసేవారు ఉన్నారు. మా కోసం కన్నీరు గార్చేవారు. నవీన్ వాళ్ళ అమ్మ అన్నో మీరు ప్రార్థన చేస్తే ఎంత చేయాలా, ఊరికే ప్రార్థన చేసి వచ్చిపోవటం కాదన్నా, రోగాలు బాగుపడాలా, స్వస్థతలు జరగాల, ఇట్టాడు ప్రార్థన నువ్వు ప్రార్థన చేయన్నా, నేను కూడా చేస్తున్నాను, నువ్వు అట్లా మార్చబడాలా అంత. అది ఎన్నిసార్లు నన్ను ఎంకరేజ్ చేసేది, ఎన్నిసార్లు నాకు ఆ మాట చెప్పేది. అసలు ఇక నువ్వు ఖచ్చితంగా అలా 10 మంది చెప్పుకోవాలన్నా, అలా అన్న ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి, అన్న ప్రార్థన చేస్తే దేవుడు అన్నలో కార్యం జరిగిస్తున్నాడు, ఈ సాక్ష్యం రావాలన్నా. అమ్మ చెప్తా ఉంది. దగ్గర సంవత్సరం అయింది నాన్న, సంవత్సరమైంది, ఇప్పుడు 2వ సంవత్సరము. సంవత్సరానికల్లా ఆ తల్లి మాటను ప్రార్థన దేవుడు ఆ తల్లి ఎన్నోసార్లు విశాఖన ప్రార్థనకి వెళ్తుంది, కడప వెళ్తుంది, నంద్యాల వెళ్తుంది. ఎన్నిసార్లు నా కోసం ప్రార్థన చేసింది, ఎన్నిసార్లు నా కోసం మొరపెట్టిందో. అయితే ఆ తల్లి ఆశించిన విధంగా ఆమె ఎదురుగానే అనేకులు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తానంటే ఈరోజు చాలా సంతోషపడతాను. దేవునికి స్తోత్రం. ఆశపడిన ప్రాణాన్ని దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడంతే. ఆ తల్లి ఆశపడింది, నా జీవితంలో దేవుడు కార్యం చేశాడు. నా కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. నా కోసం వెనక బ్యాక్ బోన్గా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కోటపాడులో ప్రాంతంలో ఉన్నట్టు నమ్మగారు నా కోసం ప్రార్థన చేస్తారు, చాలా సంతోషపడినాను. గోవిందపల్లి ఉన్న దైవజన్ యేసు నా కోసం ప్రార్థన చేస్తారు, చాలా సంతోషపడినాను. నా కోసం చాలామంది ప్రార్థన, నేను కనపడే పరిచయం చేస్తున్నాడు, కానీ నాకు కనపడకుండా ప్రార్థన చేసే వాళ్ళు ఎందరు ఉన్నారు. నేను ఇలా వెళ్ళి సువార్త నా కోసం కనపడకుండా ఎంతమంది కన్నీరు కాస్తాను. నవీన్ అంటాడు ప్రార్థన చేస్తున్నాను, రామ్ అంటాడు ప్రార్థన చేస్తున్నాను. నా కోసం ఎంతమంది యవన బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది సమయం వెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నారు. ఇలా ఆ ప్రార్థన ఫలం మన కళ్ళారు చూస్తావు. ఈరోజు నువ్వు కూడా ఒక సంఘం, ఒక సహవాసం దొరికినప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు కూడా ఒక బాధ్యత కలిగి, ఒక ప్రార్థన జీవితాన్ని కలిగి, దీన మనసు కలిగి, నువ్వు తగ్గింపు జీవితాన్ని కలిగి, అవసరమైతే అందరూ పేరు రాసుకొని రావాలి. పేర్లు రాసుకొని వచ్చి ఇదిగో సేవకుల కల్లా ఇచ్చేయాలి పేపర్. అన్న ఇలా గురించి ప్రార్థన చేయన్న, బాధలు ఉన్న కష్టాల్లో కాదు అన్న ప్రార్థన చేస్తారా, ఇది పేర్ల గురించి ప్రార్థన చేయన్న. ఇప్పుడు ఇలారా ఒక బ్రదర్ ఇలానే చేశాడు. హాస్పిటల్కి వెళ్తాడంట, ఒక బుక్ పెట్టుకున్నాడు, పేర్లన్నీ రాసుకొని వచ్చాడు, వాళ్ళ ఊరు పేరు, వాళ్ళ అనారోగ్య పరిస్థితి రాసుకొని వస్తాడు. సేవకులకు వచ్చి ఇస్తాడు, అన్న ఇదిగో పలానా హాస్పిటల్కి వెళ్ళానన్న, ఇంతమంది రోగులు ఉన్నారన్న, పలానా ఊరంట ఇంత బాధలు ఉన్నారన్న, వాళ్ళ కోసం ప్రార్థన చేయన్న, మా పాస్టర్కి ప్రార్థన చేస్తానని చెప్పొచ్చానన్నా, ప్రార్థన చేయనంటే చక్కగా ఆ పుస్తకం తీసుకొని సేవకుడు ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళు స్వార్థకు వెళ్ళినప్పుడు, ఈ స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఒక బిడ్డ మాకు అనేక పేర్లు తీసుకొని వచ్చాడు, అనేక వ్యక్తుల గురించి ప్రార్థన చేస్తారు, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాము, అలా సాక్ష్యం చెప్తా ఉంటే ఆ ప్రాంతంలో అనేక మంది లేవనొచ్చి వచ్చి అన్నా మీకు నిండు వందనాలన్న, మా కోసం ప్రార్థన చేసినందుకు. నిజమే, ఆ రోజు ఒక బ్రదర్ మా పేరు రాసుకొని పోయినాడు, ఆ వ్యక్తి నేనేనన్నా. నా జీవితాన్ని దేవుడు బాగా చేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాంటి ఎన్ని సాక్ష్యాలు. అతను ఎవరయ్యా పేర్లు రాసుకుని వచ్చాడు, చదువు రాదు, మళ్ళా బజ్జీలు వేసుకునే వ్యక్తి, బజ్జీలు
బజ్జీలు వేసుకునే వ్యక్తి ఒక పిల్లోని తీసుకొని పోతాడంట. అయ్యా ఏం పేరు మీ పేరు, మా సేవకుడు ప్రార్థన చేస్తాడు మీకోసం, మీకు ఆరోగ్యం బాగా అవుతుందంట, ఇలా చెప్పేవాడు. ఆ ప్రార్థన ప్రతిఫలము ఈరోజు మీరు సతీష్ అన్న ప్రార్థనా మందిరం మనం చూస్తారు. సతీష్ అన్న కల్వర్ టెంపుల్లో జరిగినటువంటి ఈరోజు అంతమంది విస్తరించడానికి కారణం ఏందో తెలుసా పిల్లారా? అటువంటి ప్రార్థన, ఎంతమంది ప్రార్థన జీవితాలు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. తల్లి చెల్లి అక్క అన్నా వినండి, ఈరోజు మనం కూడా మన సంఘం కోసం ఎందుకు ప్రయాసపడకూడదు? సంఘ విస్తరణ కోసం మనం కూడా ఎందుకు పాల్పంపులు పొందకూడదు? మన ప్రార్థన జీవితాన్ని, మన కష్టాజీతాన్ని, మన శ్రమను మనం ఎందుకు ముందుకు సాగకూడదు? దేవుని మందిరంలో పని అంటే వారు ఏం చేసేవాళ్ళో తెలుసా? అసలు మందిరం డబ్బులు ఇచ్చి కట్టలేదు. అసలు ఇక కల్వర్ టెంపుల్ డబ్బులు ఇవ్వకుండా అందరు కష్టాజీతం, దేవుని పిల్లలు కష్టం చేసి దాన్ని కట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. రాత్రి పౌలు కష్టపడి కట్టుకున్నారు. మా మందిరం ఇది. మనకెందుకు ఉండకూడదు అటువంటి ఆశ? ఇలా మొట్టమొదటిగా మనం ఆశపడాలి. క్రియ ఉండాలి, దానికి తగిన విశ్వాసం ఉండాలి. మనం పని కూడా చేయాలి. దేవుని మందిరంలో ప్రభునందు విశ్వాసము ఉండాలి. అతి గొప్ప కృప ఈ కుటుంబాలకు దేవుడు దయచేయనుగాక అని ప్రార్థిస్తాం. ఈ రోజులలో నీవు నేను మనందరం ప్రభు పని నమ్మకంగా సాగిద్దాం, ప్రభు కొరకు సాగుదాం, ప్రభును చూస్తూ ముందుకు వెళ్దాం. ప్రభు ప్రయాసపడి మన కోసం ఎంతగానో బలైపోయినాడు. ఆయన ప్రయాస, ఆయన కన్నీరు, ఆయన బాధలు, ఆయన శ్రమలు, ఆయన యేసుక్రీస్తు పొందినటువంటి ఆ బాధలు, కష్టాలు అవన్నీ కూడా మనం తలపోసుకొని, ప్రభువా మా కోసం ఇంతగా నువ్వు త్యాగం చేసావు, ఇంతగా మా కోసం ఇలా చేసావు, మేము నీ కోసం మేము చేయడానికి, మేము కొంతైనా నీ పరిచయం చేయటం కోసం, కొంతైనా నీ కోసం పనిచేయడం కోసం నీ మార్గంలో మాకు సహాయం చేయి ప్రభువా. అటువంటి పట్టుదల జీవితాన్ని, అటువంటి ప్రార్థన జీవితాన్ని మా అధికారుల కోసం, పెద్దల కోసం, సంఘం కోసం, సంఘ సేవకుల కోసం, సంఘ విశ్వాసుల కోసం, కుటుంబ సభ్యుల కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేసే ఆ కృపను మాకు దయచే ప్రభువా అని అడిగితే ఎంత మంచిది. ఈరోజు ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుడు నీతోనే మాట్లాడుతూ వచ్చినాడు. ఈరోజు నువ్వు దేవుని వైపు చూస్తూ ముందుకు సాగు. ప్రతి దుఃఖ దినంలో ఆయన సమాప్తం చేస్తాడు. ప్రభువులను స్థిరంగా ఉండాలని, ప్రభువులను బలపరచబడాలని, ప్రభు కొరకు నువ్వు జీవించాలని దేవుని మాటల ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ వచ్చినాను. నీవు నేను మనందరం దేవుని మాటలు విన్నాం. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటావా? ఒక నిర్ణయం తీసుకుంటావు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఈరోజు నువ్వు విశ్వాసంగా ముందుకు సాగుతావా? యవనస్తులారా మీరు దుష్టిని జయించి ఉన్నారన్న, మీరు బలవంతులు. యవనస్తులారా మీరు బలవంతులు. దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టిని జయించి ఉన్నారు. మీరు లోకములో ఉన్నట్టు ప్రేమించొద్దు అన్నాడు. తల్లి చెల్లి అక్క, దుష్టిని జయించాలి. మీరు బలవంతులు అన్నాడు. దేవుని వాక్యం మనల్ని నిలసాలి. దేవుని వాక్యం స్థిర మనసు కలిగి పడిపోకుండా మనం ప్రభులో ఉండాలి. ప్రభువా మమ్మల్ని బలపరచయ్యా, ప్రభువా మమ్మల్ని స్థిరపరచయ్యా, ప్రభువా నీ జ్ఞానము దయచేయ, నీలో మేము నిలబడటానికి మాకు సహాయం దయచేయ, నీ వాక్యం చేత మమ్మల్ని భద్రం చేయ ప్రభువా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా అడుగుతావా తల్లి, అడుగుతావమ్మా? నీతిమంతుడు లోతును దేవుడు తప్పించినాడు బహుబాధల నుండి. బహుబాధలు నిన్ను కూడా తప్పించగలడు. ఆయన సమయం ఒకటి ఉంది, నిన్ను తప్పిస్తాడు. అస్సలు లోతు జీవితాన్ని చూస్తే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడు అంట. ప్రియులారా, లోతును దేవుడు తప్పించినాడు, ఆ బాధల నుండి విడిపించినాడు. నిన్ను కూడా విడిపించగలడు, నిన్ను కూడా తప్పించగలడు. ఈరోజు వాక్యం విన్న నీవు ఒక నిర్ణయం తీసుకుంటావా? నన్ను త్రొట్టిల్లకుండా నన్ను కాపాడు ప్రభువా. సమృద్ధి అయిన నీ దీవెన చేత నన్ను దీవించు ప్రభువా. అయ్యా నేను భక్తి చేస్తున్నాను కానీ నా భక్తిలో నిజంగా నాకు ఓర్పు లేదు, సహనం లేదు తండ్రి. అయ్యా నిజంగా నా భక్తి నువ్వు మెచ్చే భక్తిగా లేదయ్యా. వెళ్ళారా, ఈరోజు నిన్ను నువ్వు దేవునికి అప్పచెప్పుకుంటావా? నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుంటావా? వెళ్ళారా, దేవుడు తప్పించగలిగిన
దేవుడు రక్షించగలిగిన దేవుడు. నువ్వు స్థిరపడాలని, విశ్వాసముందు స్థిరపడాలని దేవుని వాక్యం మనం చూసాం. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నవి అని దేవుని వాక్యం ఉంది. అయితే ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించాలి అపవాది. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహాలు తిరుగుతున్నాడో. అయితే మనకు నిబ్బరమైన బుద్ధి ఉండాలి, మెలుకోగలిగిన జీవితం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. అన్నం తినేదైనా మానుకోవాలి కానీ ప్రార్థన జీవితాన్ని మానుకోకూడదు. ఇది కదా మనం ప్రభును చూస్తూ నడిచేది. మనం స్వస్థ బుద్ధి గలవారమే ప్రార్థన చేయుటకు మెలుగుగా ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ప్రియులారా. మెలుకోగలిగిన ప్రార్థన జీవితం, స్వస్థత బుద్ధి కలిగినటువంటి ప్రార్థన జీవితం ఈరోజు నీకుందా? లేనట్లయితే దేవుణ్ణి అడుగు తల్లి. నీకుందా అన్నా? లేనట్లయితే ప్రభుని అడుగుతాను. ప్రభుని అడుగన్నా, ప్రభుని అడుగు తమ్ముడు, ప్రభుని అడుగు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. స్వస్థ బుద్ధి కలిగినటువంటి ప్రార్థన జీవితం, ప్రార్థనలో మెలకువగలిగి జీవించటం. నువ్వు పరిగెత్తాలి దేవుని కోసం, పరిగెత్తాలి. ఈ లోకములో అయితే అపరిమితమైన దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచుంటారు, మిమ్మల్ని దూషిస్తూ ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిగెత్తకపోయినందుకు వారు దూషిస్తారంట, వారితో పరిగెత్తలేదని, ఆ దుర్వ్యాపారం అందు పరిగెత్తలేదని. ప్రియులారా, దేవుని మాటలు వింటున్నాం కదా. ఈరోజు నీవు పరిగెత్తాలి, దేవుని కోసం పరిగెత్తాలి. నువ్వు ప్రభువుకు ప్రతిష్ఠించుకో. మొదటిగా నువ్వు ప్రభువుకు ప్రతిష్ఠించుకో. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ప్రభువా, నీవే నా ప్రభు, నీవే నా దేవుడు, నీవే నా రక్షకుడు, నీవే నా విమోచకుడు. ప్రభువా, వెతికితే దొరికే దేవుడు కదయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా. కీడు నుండి తొలగించయ్యా. అయ్యా, సమాధానాన్ని వెతికి దాన్ని వెంట పరిగెత్తే కృప నాకు దయచేయ. అడుగుతావా నాన్న? అడుగుతావా నాన్న? ఇంకా నేను ముగిస్తున్నా. ఇక ఈరోజు జీవమును ప్రేమించి మంచి జనములను నువ్వు చూడాలంటే చెడ్డవాటిని పలకకుండా, అలారా తమ నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోలేని, కీడు నుండి తొలగి మేలు చేయాలి కదా, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలి కదా. ఇది కదా మన ప్రభు సెలవిచ్చినాడు. పిల్లరా, ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయని, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు కదా. ప్రభు కన్నులు తన నీతిమంతుల మీద ఉన్నాయి. పిల్లరా, ఈరోజు నిన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడు, ఎవరు లేరు అనుకోకు. ప్రభు నీకున్నాడు, ప్రభు నీ పక్షమున నిలిచి ఉన్నాడు. ఆయన సమర్థుడు, శక్తివంతుడు, నిన్ను తప్పించగలిగిన వాడు, నిన్ను రక్షించగలిగిన వాడు, నిన్ను నిత్యత్వంలోకి నడిపించగలిగిన వాడు. నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక ఈరోజు దేవుడు నాతో నిజంగా మాట్లాడినాడు. నిజంగా దేవుడు నాతోనే మాట్లాడినాడు. నేను ప్రభు కోసం పరిగెత్తలేదు. నాకు అర్థమైపోయిందన్న, అర్థమైందని నీకు అర్థమైనట్లయితే నీ కుడి హస్తాల పైకి చూపిస్తానని ప్రార్థన చేస్తాను. నేను ప్రభు కోసం పరిగెత్తాలి, నేను ప్రభు పని కోసం పరిగెత్తాలి, ప్రభు రాజ్యం కట్టుడి కోసం ప్రయాసపడాలి. నేను ప్రభులో కట్టుకోవాలి. నిజంగా నీకు అర్థమైనట్లయితే మీ కుడి హస్తాల పైకి చూపిస్తానని ప్రార్థన చేస్తాను. ఇక నిండు వందనాలు అక్క, అన్నా నీకు నిండు వందనాలు, అన్నా నీకు నిండు వందనాలు, తమ్ముడు నీకు నిండు వందనాలు, అక్క నీకు నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించుగాక. ఈ రోజు నుండి దేవుడు మీ చేయి పట్టుకుని ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచును కాక. ఈ రోజు నుండి ప్రభు రాజ్యం కట్లు మిమ్మల్ని పాలిభాగస్తులు దేవుడు మార్చును గాక. ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకడానికి మీకు సహాయం దేవుడు చేయను గాక. ప్రభు తన శక్తినిచ్చి మిమ్మల్ని తన పరిగెత్తటంలో, విశ్వాసంగా పరిగెత్తటంలో ప్రభు మీకు సహాయం చేయను గాక. ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రభు, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నీ కొరకు పరిగెత్తటం కోసం, నీ కొరకు సాక్షులుగా జీవించటం కోసం, నమ్మకస్తులుగా జీవించడం కోసం ప్రభు చాలా సంగతులు మీరు మాట్లాడుతూ వచ్చారు. నిజంగా మేము నీ వైపు పరిగెత్తాలని, నీ కొరకు మేము బ్రతకాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. మమ్మల్ని చేయి విడవని దేవా, నీకు వందనములు, స్తోత్రం. దయగిలిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రం. మా కోసం ఈ లోకానికి శరీరధారికి వచ్చినందుకు నీకు వందనాలు. మా కోసం ప్రభు నాయన మీరు పొందిన దెబ్బల బట్టి వందనాలు, స్తోత్రాలు. మా కోసం మీరు నిందలు, అవమానాలు సహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అయా గొప్ప దేవుడుగా ప్రభు నాయన మీరు ఉండి ఈ లోకానికి తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించి మాకు రక్షణ ఇచ్చారు. నీకు స్తోత్రాలు, వందనాలు. అయా నీవే రాకపోయింటే మా స్థితి, మా పరిస్థితి, మా గతి ఏమయ్యేదో తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా కోసం మీ విలువైన రక్తాన్ని చిందించినందుకు వందనాలు. మా మధ్యలోనికి మీరు దిగి వచ్చినందుకు వందనాలు. మీ శక్తి చేత, మీ బలము చేత, నీ ఆత్మ చేత మీ బిడ్డలందరినీ మమ్మల్ని దీవించండి, ఆశీర్వాదించండి. ఇక చేర్చబడిన ప్రభువా
ప్రభా మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, ఒక్కొక్కరిని మీరు దర్శించమని, వారి జీవితాలను నీ వెలుగు చేత నింపమని, నీ ఆత్మకార్యం జరిగించమని, ప్రతి అనారోగ్యాల సమస్యను విడిపించమని, మీ బిడ్డలను ఆర్థికంగా ఎటువంటి సమస్యలు పడిపోకుండా కాపాడమని, ప్రభా నేను మీ బిడ్డల ప్రతి అవసరతలు తీర్చమని, మీ బిడ్డల ప్రతి అక్కర్లు తీర్చమని, ప్రభా మీ బిడ్డలకు ఒక్కొక్కరు మీరు దర్శించి ఆరోగ్యం చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప వెలుగు చేత ఈ కుటుంబాన్ని నింపినందుకు నీకు స్తోత్రాలు. ఈ కుటుంబంలోనికి మీరు వచ్చినందుకు నీకు వందనాలు. నీకు ఆయాసకరం, నీకు వ్యతిరేకమైన ప్రతి చీకటి శక్తిని పారదోలినందుకు నీకు వందనాలు. ఇది మొదలకు మీ బిడ్డలకు నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ దాసునికి ప్రభు పాములు తటస్థిస్తూ విషపురుగులు తటస్థిస్తూ ఉండగా యేసు నామమున కాలిపోను గాక. ప్రతి దురాత్మ శక్తుల అధికారం అంతా కాలిపోను గాక. శత్రువైనటువంటి అపవాది చెర నుండి యేసు నామమున విడుదల పొందుదురు గాక. ఈ కుటుంబం అంతా రక్షణలోకి వచ్చును గాక. ఈ బిడ్డల చుట్టూ అగ్ని కంచె చేత నింపబడుదురు గాక. తండ్రి సహాయం చేయండి ప్రభువా. ఆయన మీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినను వెనక ముందు మీరు ఆవరించండి. ఎక్కడికి వెళ్ళిన వెనక ముందు మీరు ఆవరించండి. దురాత్మ శక్తుల అధికారం అంతా కాల్చివేయండి తండ్రి. విషపురుగులు ఏమాత్రం నీ బిడ్డలు ఏలుబడి చేయకుండా, ఏమాత్రం వెంటాడకుండా అయ్యా మీరే పారదోలమని ప్రార్థన చేస్తున్నాను. ఇది మొదలుకొని మీ కార్యం జరిగించండి. సైతాను యొక్క చెర నుండి మీ బిడ్డలను విడిపించి, పూర్తి బంధకాలను విడిపించి, నీ గొప్ప నిత్యత్వం నుండి నీ గొప్ప వెలుగులానికి విడిపించడం. చీడ పీడ దుష్ట గ్రహ శక్తుల అధికారం ఏసునామమున కాలిపోను గాక. నజరేయుడనేసునామమున ఇక్కడ సంచరిస్తున్న దురాత్మ శక్తి అధికారం అంతా కాలిపోల. పరిశుద్ధాత్మ వెలుగు, పరిశుద్ధాత్మ అగ్ని ఇప్పుడే ఇక్కడ కమ్ముకొనుగాక. ఎస్ తండ్రి, పరిశుద్ధాత్మ శక్తి పవర్ ప్రతి ఒక్క బిడ్డపైకి కుమ్మరించబడును గాక. మీ బిడ్డల శరీరాలను, తలలున్న భారం, గుండెలున్న బరువు, కాళ్ళు చేతుల నరాల ఎముకలున్న ప్రతి శోధన, ప్రతి చీకటి శక్తుల అధికారం యేసు నామమున కాలిపోను గాక. చేర్చబడ్డ ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, ఆత్మీయంగా బలపరచమని, నీ కొరకు సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని, మీ బిడ్డల ప్రతి అవసరతలు తీర్చమని, రాకపోకల ప్రయాణాలు మీరు దీవించమని, మీ బిడ్డలకు నెమ్మదిని, సమాధానం, సంతోషాన్ని అనుగ్రహించమని, మీ బిడ్డలు ఇక్కడ నివసిస్తుండగా మార్గాన్ని సరళం చేయమని, దారిని ఏర్పాటు చేయమని తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మీ బిడ్డలను దర్శించినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చక్కని బహుమానాన్ని ఎత్తుకొని వచ్చి ప్రభా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పినట్టుగా సాధించమని, అడ్డుపడుతున్న ప్రతి అడ్డుగోడలు యేసునామమున కాలిపోను గాక. అడ్డుపడుతున్న ప్రతి సైతాను సోదం తొలగిపోను గాక. మీ ప్రియదాసుడు ఇక్కడ ఈ ప్రాంతంలో చెవి నొప్పితో బాధపడుతున్న మీ బిడ్డను దర్శించండి అయ్యా. చెవి నొప్పి నుండి విడిపించండి, స్వస్థపరచండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. మీ ప్రియ బిడ్డల ప్రభానైనా నెలసరిరాక ప్రభావాన్ని ఇబ్బంది పడుతుండగా తండ్రి మీ బిడ్డను దర్శించండి, కార్యం జరిగించండి, ఆరోగ్యాన్ని దయచేయండి. మీరు దర్శించమని, మీ కార్యం జరిగించమని, మీ అద్భుత కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రియ బిడ్డల ప్రభానైనా కిడ్నీలో స్టోన్స్తో బాధపడుతున్నాను మీ ప్రియ బిడ్డలు ఉన్నారు తండ్రి. ఆయన తండ్రిని అయినా ఆ నొప్పుల నుండి విడిపించండి. ఆ తలలో ఉన్న భారం, ఆ గుండెలలో బరువు, ఆ నడుములో నొప్పులు యేసు నామమున తొలగిపోను గాక. ఆ కిడ్నీలో స్టోన్స్ అంతా పూర్తిగా తొలగిపోను గాక. ఆ నొప్పి నుండి, ఆ బాధ నుండి విడుదల పొందును గాక. తండ్రి సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. ప్రేమ బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రభా, మీ దాసుని మీరు స్వస్థపరచండి. శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత, ప్రతి నొప్పుల నుండి విడిపించండి. ప్రేమ మీ దాసులు ఉన్నారు ప్రభా, నేను ఆటో తోలుతున్నప్పుడు మీ జ్ఞానం చొప్పు నింపండి. నాయన ఎటువంటి నిద్రమత్తు రాకుండా ప్రభా ఆటో తోలుతున్నప్పుడు చక్కని మీ జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ బిడ్డల కుటుంబాలకు ప్రభు నెమ్మదిని దయచేయమని, మీ బిడ్డలకు ఇచ్చిన సంతానాలను మీరు దీవించమని, ఆశీర్వాదించమని, మేలు చేయమని, అంధకార క్రియలు, అపవాది క్రియలు లయపరచమని, రాకపోకలలో ప్రయాణంలో మీ బిడ్డలకు తోడుగా ఉండమని, స్కూల్కి వెళ్ళి వస్తున్నప్పుడు మీ ప్రియ బిడ్డ, చిన్న బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోమని, మీ జ్ఞానము దయచేయమని, చదువు మీద ఆసక్తి కలగచేయమని, చక్కని ఆరోగ్యాన్ని దయచేయమని, మీ బిడ్డలను ఒక ఉన్నతమైన స్థాయిలో మీరు నిలబెట్టమని, మీరు కాపాడమని, మీరు భద్రపరచమని, మీరు మేలు చేయమని, శత్రువైన అపవాదిని పూర్తిగా లయపరచమని, ఇది మొదలుకొని గొప్ప వెలుగు చేత నింపమని, మీ బిడ్డల ప్రతి అవసరం తీర్చమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి చేర్చబడిన మనందరికీ సకల పరిశుద్ధులు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన సమాధానం మనకు నిత్యము తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు.